Hi, this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 season number 19 మ్యాచ్ నెంబర్ 63కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, వెన్యూ ఎలా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలా బ్యాటింగ్ తీసుకోవాలా, ఇక్కడ గెలిచే టీం ఏది, రెండు టీంలు బలాబలాలు ఎలా ఉంటాయనే అనాలిసిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు పీకే టాక్స్. మ్యాచ్ నెంబర్ 63 సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ వచ్చేసి చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరుగుతుందన్నమాట. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే, స్ట్రిప్ మార్చిన తర్వాత కొంచెం బ్యాటింగ్కి అనుకూలంగా బాగా అనమాట, స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఇటు సైడ్ బ్యాటింగ్ కూడా చాలా బాగుంటుంది. టాస్ గెలిస్తే మాత్రం ఎవరైనా సరే చేసింగ్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే 7:30కి నైట్ 7:30కి మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. లేదా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 200+ పైన 210, 220 వరకు స్కోర్ కనుక ఇస్తే చేసింగ్కి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది, స్పిన్నర్స్కి అయితే ఓకే. కాకపోతే ఫస్ట్ 7 ఓవర్స్ మాత్రం ఏ టీంకైనా హిట్టర్స్కి బాగా పనికొస్తారు. హైదరాబాద్ టీంకి అయితే బాగా పనికొస్తారని చెప్పచ్చు. ఓకే, రెండు టీముల గురించి ఒకసారి తెలుసుకుందాం. చెన్నై గురించి ఇవాళ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఖచ్చితంగా ధోని ఇవాళ మ్యాచ్లో ఉంటున్నాడు. ఎందుకంటే చెన్నై టీం వాళ్ళు చపాక్లో ఆడే ఆఖరి మ్యాచ్ మాట ఐపీఎల్ ఇది. సో ఖచ్చితంగా ధోని ఆడతాడు, ఎందుకంటే తన చపాక్ స్టేడియంలో లాస్ట్ మ్యాచ్ కూడా ఆడి ఇక్కడే రిటైర్మెంట్ ప్రకటించాలని చెప్పి అనుకుంటున్నాడు. ఇవాళ ఖచ్చితంగా ధోని ఉండే అవకాశాలు 100% అయితే ఉన్నాయి. ఇది వీళ్ళ టీంకి బలం అన్నీ కూడా ధోనియే. ఇప్పుడు ఈ మ్యాచ్ మొత్తం గెలుస్తారా ఓడతారా దానికన్నా ఈ మ్యాచ్ ధోని మీద ఎక్కువ ఫోకస్ అయి ఉంది. ఓకే, అండ్ హైదరాబాద్ టీంకి వస్తే వీళ్ళు ఎలా ఉన్నారంటే బాగున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. వీళ్ళు ఈ మ్యాచ్ గెలిచేసి ప్లే ఆఫ్లో సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉండటానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా అయితే ఉన్నాయని చెప్పచ్చు. కాకపోతే వీళ్ళు బౌలింగ్ చాలా బాగా వచ్చేసింది, ఫీల్డింగ్ బాగా చేస్తారు. బ్యాటింగ్ వచ్చేటికి మొత్తం అగ్రెసివ్ అయిపోతున్నారు. వచ్చినట్టు 2 4 6 కొట్టేసి అవుటే వెళ్ళిపోతున్నారు. కొంచెం ఆడి గెలవచ్చు. మన జీటీ మ్యాచ్లో కూడా 160 అలా ఉంది స్కోర్. వాళ్ళు ఓవర్కి సరదాగా ఆడుకుంటూ కూడా గెలవచ్చు. కానీ ప్రతి వాడు మొత్తం 4 6 కొడతాం, సేమ్ బాల్ మళ్ళీ 6 ట్రై చేస్తారు, అలా అవుట్ అయిపోతున్నారు. ఇలా కాకుండా కొంచెం వెయిట్ చేసి ఆడితే ఖచ్చితంగా హైదరాబాద్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకసారి రెండు టీముల బలాబలాలు చూద్దాం, టీంలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ సిఎస్కే, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సరోజ్ ఖాన్, శివం దూబే, ధోని, ఓసన్, హెన్రీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి అండ్ హెన్రీ. ఇది వీళ్ళ టీం. వీళ్ళ టీంలో ఎలాంటి మార్పులు ఉండవు. ధోని వస్తాడు కాబట్టి కార్తీక్ అని పక్కన పెడతారేమో చూద్దాం. బౌలర్స్ కూడా ఎలా ఉంటుంది ఏంటనేసి ఒకసారి చూద్దాం. ఓకే, అండ్ అట్లాగే ఎస్ఆర్హెచ్ ఎలా ఉందనేది చూద్దాం. అభిషేక్ శర్మ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసన్, అంకిత్ శర్మ, అరోరా, షదూబే, నిషాంత్ కుమార్ రెడ్డి, శివ్ కుమార్, జయదేవ్ ఉదర్కర్, షన్ మలింగ, ప్రఫుల్ అండ్ కమిన్స్. ఇది వీళ్ళ టీం. బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. రెండు టీముల బలాబలాలు చూసి పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న అనాలిసిస్ మాత్రమే. ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్పి పీకే టాక్స్ ఒక అనాలిసిస్ మాత్రమే చెప్తోంది. దీని మీద బెట్టింగ్లు అవి పెట్టుకోకండి, ఎందుకంటే పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్స్ని ఎంకరేజ్ చేయదు. బెట్టింగ్స్ వల్ల మీకే కాదు మీ ఫ్యామిలీస్ కూడా లాస్ అయిపోతాయి. సో డోంట్ గో బెట్టింగ్ యాప్స్. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే పీకే టాక్స్ అంతమందికి చేరువవుతాయి. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. దిస్ ఇస్ Panikumar Addepalli signing off.